మీ బట్టలకి సాఫ్టింగ్ ప్రొటెక్షన్ ఇచ్చే సరైన ప్రొడక్ట్ ఎలిమ్ ఫ్యాబ్రిక్ కండిషనర్. వారంతా పూర్వ విద్యార్థులు, అంతా తెలుగు, తెలంగాణ, ఆంధ్ర రాష్ట్రానికి చెందిన వాళ్ళు. వ్యాయామ ఉపాధ్యాయులందరూ ఒకసారి మీటింగ్ ఏర్పాటు చేసుకొని పూర్వ విద్యార్థులంతా కలిసి సంతోషంగా గడుపుదాం అనుకున్నారు. కానీ విధి వక్రీకరించింది. అందరూ కలిశారు, అందరూ ఒక చోటు చేరారు. రెండు రాష్ట్రాల నుంచి, వివిధ జిల్లాల నుంచి వచ్చిన వాళ్ళంతా చేరారు. కానీ సంతోషంగా కేరింతలతో, అన్ని తీపి గుర్తులతో మాట్లాడుకోవాల్సిన వాళ్ళు విషాద వదనంతో సంతాప సభగా మార్చారు. ఇంతకీ ఏం జరిగింది, ఎందుకు సంతోషపడాల్సిన వాళ్ళు బాధపడుతూ వెళ్ళారు, ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. హైదరాబాద్ దోమలగూడలోని ప్రభుత్వ వ్యాయామ విద్యా కళాశాల పూర్వ విద్యార్థుల సమ్మేళనం కళాశాలలో ఆదివారం జరిగింది. వీరంతా 1991 బ్యాచ్ చెందినవారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ నుంచి 70 మందికి పైగా వ్యాయామ విద్యా ఉపాధ్యాయులు ఈ సమ్మేళనానికి హాజరయ్యారు. ఇందులో పాల్గొనేందుకు వస్తున్న కరీంనగర్ జిల్లాకు చెందిన వ్యాయామ ఉపాధ్యాయుడు కడారి రవికుమార్ సిద్దిపేట సమీపంలోని కుమరేలు వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. దీంతో ఆత్మీయ సమ్మేళనం రవికుమార్ సంతాప సభగా మారింది. తమతో పాటు చదువుకున్న పూర్వ విద్యార్థి రవికుమార్ మృతి చెందాడన్న వార్తను వ్యాయామ ఉపాధ్యాయులను తీవ్ర విషాదానికి గురిచేశాయి. ఆయన మృతి పట్ల వారు విచారం వ్యక్తం చేశారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లా అథ్లెటిక్స్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శిగా వ్యవహరిస్తున్న రవికుమార్ కరీంనగర్ జిల్లా వ్యాయామ విద్యా ఉపాధ్యాయ సంఘం అధ్యక్షుడిగా, జిల్లా క్రీడల సమాఖ్య నిర్వహణ కార్యదర్శిగా ఆయన అందించిన సేవల్ని వారు కొనియాడారు. తెలంగాణ రాష్ట్ర అథ్లెటిక్స్ అసోసియేషన్ కోశాధికారి ఓయూ ప్రొఫెసర్ రాజేష్ కుమార్, తెలంగాణ జూనియర్ కళాశాల ఫిజికల్ డైరెక్టర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు బి లక్ష్మయ్య, రాష్ట్ర ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఫిజికల్ డైరెక్టర్స్ అసోసియేషన్ అధ్యక్షులు డాక్టర్ సోమన్న, ప్రధాన కార్యదర్శి డాక్టర్ బాలరాజు, ఉపాధ్యాయులు డాక్టర్ జగన్మోహన్ రవికుమార్ మృతి పట్ల తీవ్ర సంతాపాన్ని వ్యక్తం చేశారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈ రవికుమార్ మరణంపై తోటి వ్యాయామ ఉపాధ్యాయుడు ఆ యొక్క ఘటన ఎలా జరిగింది, ఏం జరిగిందో వివరిస్తున్నారు. అది ఇప్పుడు చూద్దాం. కడారి రవి ఫిజికల్ డైరెక్టర్ గారు కరీంనగర్ నుంచి బయలుదేరి హైదరాబాద్లో జరుగుతున్న 1991 బీపీడీ వారి పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొనుటకు జీసీపీ కాలేజ్ హైదరాబాద్ దోమలగూడ వెలుగు క్రమంలో, అదేవిధంగా జింఖానా గ్రౌండ్లో జరుగుతున్న అథ్లెటిక్ మీట్లో పాల్గొనుటకు హైదరాబాద్కు వెళుతున్న క్రమంలో సిద్దిపేట తర్వాత కొమరవెల్లి మల్లన్న దేవస్థానం వద్ద క్రాస్ రోడ్లో జరిగిన ప్రమాదంలో కారులో దుర్మరణం పాలు కావడం జరిగింది. శ్రీ కడారి రవి గారు పెటాటిఎస్ ఉమ్మడి జిల్లా అధ్యక్షులుగా పనిచేశారు గతంలో. అదేవిధంగా ప్రస్తుతము కరీంనగర్ జిల్లా అథ్లెటిక్ అసోసియేషన్ కార్యదర్శిగా ఉన్నారు. ఎంతోమంది క్రీడాకారులను ఆర్చరీ, రైఫిల్ షూటింగ్ మరియు అథ్లెటిక్స్లో రాష్ట్ర జాతీయ స్థాయి క్రీడాకారులను తయారు చేశారు. ఎంతో మంది క్రీడాకారులకు ఆర్థికంగా చేయూతనిచ్చి నిరుపేద క్రీడాకారులను జాతీయ స్థాయి క్రీడాకారులుగా తీర్చిదిద్ది ఉద్యోగం రావడానికి కృషి చేశారు. వీరి యొక్క పూర్వ విద్యార్థులందరూ కూడా జీసీపీ కాలేజీలో మా యొక్క ఫిజికల్ ఎడ్యుకేషన్ లోకం అంతా కూడా మేము దిగ్భ్రాంతికి గురి కావడం జరిగింది. వారు చుక్కల్లో చంద్రుడి వలె వారు ప్రకాశిస్తే ఉంటారని తెలియజేస్తూ వారి యొక్క కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను. నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది? ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతుంది. మళ్ళీ ఎన్నికలంగానే చాలా విరక్తి కలుగుతాను. మంచి అనిపిస్తుంది కదా, లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది. ట్రాఫిక్ అసిస్టెంట్స్ గా నియమించిన ట్రాన్స్జెండర్స్ అందరితో సాల్యూట్ చేయించుకుంటున్నారు. ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై కళ్ళ ముందు